వెళ్ళకుండా, షికారులు చేయకుండా, కూర్చొని ఇంట్లో చదువుకుంటే బుద్ధిగా నాకు ఎగ్జామ్‌లో మంచి మార్కులొస్తే నా జీవితం బావుంటుంది అనే ఫలం తెలిసి ఆయన కష్టపడుతున్నారా లేదా అండి? నేను ఇటీవల ఒక పెద్ద సింగర్‌ని కలిసానండి. అయితే ఆవిడ చెప్పారు, వాళ్ళట ఈ కొన్ని సంవత్సరాల నుంచి హ్మ్, ఆయిల్ తినట్లేదట. అలానే స్వీట్లు తినరట. ఫ్రైడ్ ఐటెమ్స్ తినరట. ఎక్కడ గూడా బయట తినరట. నీళ్లు కూడా బయటవి తాగరట. అంటే ఎంత అద్భుతంగా వాళ్ళు ఈ యొక్క ఫలాన్ని అంటే నా గొంతు బాగుండటం చేత నేను ఎంత చక్కగా పాడగలుగుతాను అని తెలుసుకొని వాళ్ళంతా సాక్రిఫైస్ చేస్తున్నారు అనంటే, మనము సాక్షాత్తుగా గోలోకంలో ఉండే శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవ చేసే విశేష ఫలం మనకు కలగబోతుంది అనంటే, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి. మనం చేసుకునే నియమాలు నిష్టలేంటండి? చిన్న చిన్న